ఓటర్ లిస్టులో లేకపోతే కళ్యాణ లక్ష్మి రాదు, షాది ముబారక్ రాదు, సన్నబియ్యం రావు, ఇందిరమ్మ ఇల్లు రాదు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు రాదు, 500 రూపాయలకు సిలిండర్ రాదు, పిల్లల చదువులకు ఫీజు మాఫీ కాదు. అన్నీ పోతాయి. ఇది ఒక్కటే పోతే ఇది ఒక్కటే ఆగదు. నువ్వు ఓటర్వే కాదన్నప్పుడు ఊర్లో మనిషి ఉన్నా చచ్చిపోయినంతో సమానమే. ఓటు లేకపోతే మీరు దండం పెడతారా? మనకు అధికారం లేకపోతే సమస్య ఎట్లుంటుంది? మరి ఓటు లేకపోతే కూడా ఊర్లో మనిషి ఉన్న బతికి మన కళ్ళ ముందర నడుస్తున్నా అతను గుర్తించడానికే ఇష్టపడరు. అందుకే ఇవాళ ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు ప్రభుత్వ పరంగా ఎన్నికల సంఘం తరఫున వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళ పని వాళ్ళని చేయనిరు. కానీ కార్యకర్తగా ఇంటింటికి వెళ్ళి ఈ ఫామ్లన్నిటిని నింపి వాళ్ళు అడుగుతున్న వివరాలు మొత్తం నమోదు చేసి ఎక్కడైనా అనుమానం ఉంటే ఆధారాలు చూపించి, ఇంతకుముందే మన మిత్రుడు రామ్మోహన్ రెడ్డి చెప్పిండు, ముందు రాసుకున్నప్పుడు ఎండి ముస్తాక్ అని రాసుకున్నాడు. ఆయన జర చదువు వచ్చినాక ఎండి చిన్నగా ఉన్నదని మహమ్మద్ ముస్తాక్ అని రాసుకున్నాడు. మళ్ళీసారి 2002లో ఎండి ముస్తాక్ రాసుకున్నాడు. పేరు చిన్నగా ఉన్నది ఎండి ముస్తాక్ ఏంది ఆయన మహమ్మద్ ముస్తాక్ రాసుకున్నాడు. ఎండి ముస్తాక్ వేరు, మహమ్మద్ ముస్తాక్ వేరు. 2002లో ఎండి ముస్తాక్ ఉంది, ఇప్పుడు మహమ్మద్ ముస్తాక్ రాసుకున్నాడు. వాడు మహమ్మద్ ముస్తాక్ ఓటు తీసేస్తున్నా అని ఇప్పుడు తీసేసే కాడికి వచ్చింది. ముదావత్ రమావత్ అని మన లంబాడి సోదరులు ఉన్నారు. రామ్లు నాయక్ అని రాసుకుంటాడు, మళ్ళీ ముదావత్ రామ్లు నాయక్ అని రాసుకుంటాడు, లేకపోతే రమావత్ అని రామ్లు నాయక్ అని రాసుకుంటాడు, లేకపోతే రామ్లు నాయక్ అని రాసుకుంటా అనుకో. ఈ రెండింటికి తేడా ఉంది కాబట్టి నీది అనుమానాస్పదమైన లిస్టులో ఉంది, నీకు ఓటు వేసేది లేదు. నీ వివరాలు ఆధారాలు ఇచ్చి నీ ఓటు పునరుద్ధరించుకో అని పక్కన పెడుతున్నారు. గదే రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పింది. అనామలీస్ అంటే అంతే. ఈ అనుమానాస్పదమైన లిస్టులో పెట్టినప్పుడు నువ్వు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే నీ వివరాలు, లేకపోతే ఎంఆర్ఓ దగ్గరకు పోయి నీ గుర్తింపు సర్టిఫికెటు 2002లో మీ తండ్రిది, ఒకవేళ మనమే 2002లో ఓటు లేకపోతే మనకు కొత్తగా వస్తే మన తండ్రిని తీసుకుపోయి చూపించాలి. తండ్రి పేరు రాసినప్పుడు ఒకలాగుండి మళ్ళీ కొడుకు రాసుకున్నప్పుడు తండ్రి పేరు ఇంకోలాగా రాస్తే కూడా ఆ ఓటు అనుమానాస్పద లిస్టులో పోయే పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు బిఎల్ఏని కీలకము, బూత్ లెవెల్ ఏజెంటు ఏముందిలే ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటే ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి, మళ్ళీ 28 కదా 29 కదా సార్ ఎన్నికలు అప్పుడు చూద్దాం కానీ అనుకుంటే 29లో ఓటేస్టోన్ ఓటు ఇవాళనే డిసైడ్ అవుతుంది. 29 దాకా 29లో నువ్వు పోయి బూత్ కాడిపోతే ఉండదు. చాలాసార్లు మన బూత్ల కాడ మనోళ్ళు చూపిస్తారు కదా, నేను పూనా పోయినా సార్, తానే పోయినా సార్, వచ్చేవరకల్లా నా ఓటు మాయమైంది సార్ అని మన పిల్లలు ఎంత కొట్లాడుతుంటారు బూత్ కాడ. అంత దూరం నుంచి రైలు ఎక్కి వచ్చినా ఊరికి వస్తే నా ఓటు లేదా అని అంటారు. ఇవాళ గవ్వే అడ్డం పెట్టుకొని మైనారిటీల ఓట్లే తొలగిస్తున్నారని ఒక చర్చ అపోహ ఉన్నది. మైనారిటీల ఓట్లుగా తొలగిస్తున్నది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు. ఎస్సీల ఓట్లు, ఎస్టీల ఓట్లు, మైనారిటీల ఓట్లు తొలగిస్తారు. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 90% కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. లెక్క కట్టి గంప గుత్తగా తీసి ఈ ఓట్లను బయటపడేసి ఇక రేవంత్ రెడ్డి సంగతి చెప్పొచ్చు అని పెట్టుకున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మకి ఎవరు ఓటేసారు? ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వీళ్ళే మెజారిటీ. ఏ ఊర్లో పోయినా ఓటు వేయించేది గురునాథ్ రెడ్డి గారైనా, ఓటు వేయించేది రేవంత్ రెడ్డి అయినా, ఓట్లు వేసేది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు. ఈ పేదోళ్ళు కొంతమందికి చదువు రాదు, ఈ పేదోళ్ళు కొంతమంది బతకనికి వలసపోతారు. ఈ పేదోళ్ళు కొన్నిసార్లు కూలికి పోయే పనిలో ఉండి ఏమున్నదిలే మళ్ళీ చూద్దాంగా అని అనిపోతారు. ఈ పేదోళ్ళు కొన్నిసార్లు అవగాహన ఉండదు ఈ ఓటు సమస్య ఏంది, ఈ ఓటు నమోదు చేసుకోకపోతే వచ్చే నష్టమైందని. కాబట్టి ఇవాళ మనల్ని దొంగ దెబ్బ తీయాలంటే పేదోళ్ళ ఓట్లు తొలగించాలని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై, ఎందుకంటే ఇక్కడ బీజేపీకి ఉన్నది లేదు, ఊడేది లేదు. బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు ఒక్కటైతే మనతో కొట్లాడదామని వాళ్ళ పన్నాగం. మన పార్లమెంట్ ఎన్నికలలో ఊర్లలో చూసిరు కదా మీరే, బీజేపీకి కూడా జెండా పట్టుకునేటోడు ఉండేనా? కానీ బీఆర్ఎస్ వాడే బీజేపీని జెండా పట్టుకొని పోలింగ్ బూతులలో కూర్చొని ఓట్లు వేయించిండు. రేపు భవిష్యత్తు కూడా బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు ఒక్కటై గూడుపుటాన్ని చేసి కాంగ్రెస్ను దొంగ దెబ్బతీయడానికి ఇవాళ ఈ ఎస్ఐఆర్ను వాడుకొని ఎన్నికల ఓట్ల ప్రక్షాళన అడ్డం పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు తొలగించడానికి రోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని తిప్పికొట్టాల్సిన బాధ్యత
వేదిక మీద ఉన్న నాయకుల కంటే గ్రామాలలో ఉన్న కథానాయకులైన మీ మీదనే ఉంది. ప్రతి గ్రామంలో మీరే కథానాయకులు. మీరు లేకుండా మా నందారం ప్రశాంత్ ఏం చేస్తాడు, మా యూసుఫ్ ఏం చేస్తాడు, లేకపోతే మా జగ్గప్ప ఏం చేస్తాడు, మా ముద్దప్ప ఏం చేస్తాడు. ఏ ఊరికి వస్తే నాగప్పనో లేకపోతే సీనునో ఎవరినో కానీ ఏమవుతుందా సీను లేకపోతే సోమశేఖరం ఏం చేద్దామని అడగాల్సిందే కదా, వాళ్ళనే కదా అడగాల్సింది. మరి ఊర్లో ఉన్న మీరు బూత్ వారిగా ఆ బూతులు ఎవరున్నారు ఎవరు లేరు, వలసపోయిందా చచ్చిపోయిందా, లేకపోతే ఆయన ఓటర్ లిస్టుల పేరు తప్పుందా ఒప్పుందా, దాన్ని సర్దిద్దుకునేది మొత్తం మన బిఎల్ఏల చేతుల్లోనే ఉంది. అందుకే ఇవాళ మన నాయకులకు ఈ 54,635 ఓట్లను తిరిగి అందులో చనిపోయిన వాళ్ళు ఎవరు, చనిపోయిన వాళ్ళని తొలగించండి. కొంతమంది ఇక్కడ ఉద్యోగ రీత్యా వస్తారు, ఓటు రాసుకుంటారు, బదిలీ అయిపోతే బదిలీ అయిపోయి వాళ్ళు అక్కడ రాసుకుంటారు. ఆ రకము అక్కడ రాసుకుంటారా ఇక్కడ రాసుకుంటారా కనుక్కోవాల్సిన బాధ్యత కూడా మనదే. కొంతమంది బతుకుదెరువు కోసం వలసలు పోతారు. మనం ఎన్నికలప్పుడు తాండూరు రైల్వే స్టేషన్లో చూస్తే తిరుపతి తిరునాళ్ళకు వచ్చినట్టే దిగుతూనే ఉంటారు మన లంబాడి సోదరులు, ఓటు వేయనీకే బ్యాగులు పట్టుకొని కష్టపడి. వాళ్ళప్పుడు ముందే నిర్ణయించుకుంటారు, 5 ఏళ్ల ముందే 2029 జూన్లో ఎలక్షన్స్ ఉంటే 10 రోజులు మా ఊరికి పోయి రావాలి, మా తండకు పోవాలి, మా మండలానికి పోవాలి, మా సారోళ్ళని కలవాలని వాడు ముందే ప్రణాళిక చేసుకుంటాడు. ఈ ఎన్నికల అధికారులు ఇట్లా ఉన్న పలంగా పని పెడితే వాళ్ళకి సగం మందికి తెలియదు, తెలిసినా కొంత తీర్పు ఉండదు, పోదామనుకున్నా కొంత అవకాశం ఉండదు. ఎక్కడో ఉద్యోగం చేసుకుంటారు, 5-6 రోజులు ఊరికి పోతే ఉద్యోగం ఇచ్చినోడు ఊరుకోడు ఇట్లా. అందుకే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులైన సంతకం పెట్టవచ్చు, ఏలుముద్ర అయినా పెట్టవచ్చు, వాళ్ళ వివరాలు రాసి పూర్తిగా ఎన్నికల అధికారులకు అందించాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్ మీదనే ఉన్నది. ఇవాళ బూత్ లెవెల్ ఏజెంట్లే మీరందరు ఇక్కడ ఉన్నారు. ఇదొక కర్తవ్యం. ఎన్నికప్పుడు ఎట్లయితే డోర్ టు డోర్ ఇల్లు తిరిగి ప్రతి తలుపు తడతాం, ప్రతి గుండెకి చేరుకుంటాం, ప్రతి మనిషిని 1-4 సార్లు కలుస్తాం, దండం పెట్టి దశకం పెట్టి ఎట్లన్నా బూత్కు తెచ్చి ఓటేపించుకుంటాం. ముసలోళ్ళు ఉంటే మనమే మోసుకొచ్చి వాళ్ళని రిక్షాలో కూర్చోబెట్టి ఆటోలో కూర్చోబెట్టి తీసుకొచ్చి ఓటేపించుకుంటాం. అవునా? ఇవాళ అట్లాంటి పని చేయాలి. రాబోయే 10 రోజులు 30 తారీఖు లోపల 100% కొడంగల్ నియోజకవర్గంలో సంపూర్ణంగా ప్రక్షాళన జరగాలి. ఏ ఒక్క అర్హత ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటు తొలగడానికి వీల్లేదు. ముఖ్యంగా మహిళలు 99% మహిళలు మనకే వేస్తారు. ఇన్నేళ్ళు వాళ్ళకు గౌరవమే దక్కలే. వాళ్ళకు బతుకమ్మ చీరలు ఇస్తే కూడా కమిషన్ల కక్కుర్తు పడి ఇచ్చిన చీరలు పలచగున్నాయని చెప్పి శైల కాడ పిట్టలకు అడ్డం కట్టారు. కానీ ఇప్పుడు ఇందిరమ్మ చీరలు ఇస్తే మా అక్కలు అందరూ మంచిగా కట్టుకొని సారె పెట్టుకున్నట్టు మంచి చీర కట్టుకొని వస్తారు మీటింగ్లలో. సన్న బియ్యం ఇచ్చినాం, సంటి పిల్లలకు బుక్కడు బువ్వ తినిపిస్తారు. ఇండ్లలో కరెంట్ ఇచ్చినాం, జీవితకాలం ఇల్లు కట్టుకోమని బాధపడుతున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, పెళ్ళే పిల్లలకు షాది ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. వంటొండనికే కట్టెల పొయ్యి కాదు 500 సిలిండర్ కూడా ఇచ్చినాం. ఒక్కొక్కటి రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. రైతు భరోసా మన 8 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఖాతాలు వేసినాం, నగదు గటక్క పడ్డాయి. మరి ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు వాళ్ళకు మనకు ఓటు వేయాలని కోరుకున్నా ఓటు లేకపోతే ఎట్లా చెప్పుర్రి? వాళ్ళు పిల్లల చదువుల మీదనో ఇంటాయన ఊరి మీద పెత్తనాల మీదనో మా అక్క చెల్లెళ్ళు సమయం ఇవ్వకపోతే వాళ్ళ ఓట్లు మొత్తం రాపిచ్చే బాధ్యత మీద కాదా ఒకసారి ఆలోచన చేయరు. ఇలా వాళ్ళకు కూడా తెలివి వచ్చింది, అట్లేం లేదు. వాళ్ళు కూడా పెట్రోల్ బంకులు నడుపుతారు, వాళ్ళు కూడా షాపులు నడుపుతారు, వాళ్ళు కూడా సోలార్ పవర్ విద్యుత్ పెట్టారు, వాళ్ళు కూడా బస్సులకు యజమానులు అయ్యారు. మీరు వాళ్ళని కూడా తక్కువ అంచనా ఏకరి. మీరు అట్లాగినా మీరు రాస్తేనే ఉంటుంది, లేకపోతే లేదని కాదు. కాకపోతే వాళ్ళకి ఆలోచనకి ఇక్కడ మళ్ళాలకి అంతే. వాళ్ళ ఆలోచన ఇటు మళ్ళీందంటే మీరు కూడా ఎవరేమో మీతో కూడా నాకేం పని లేదు. అందుకే మా అక్కలకు మా చెల్లెళ్ళకి చెప్తున్నా, మీ పిల్లలు మంచిగా చదివించుకున్నారు, ఇంటర్ డిగ్రీ చదివించుకోరు. బూత్కు ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి ఇల్లు 4 రోజులు తిరిగితే బ్రహ్మాండంగా ఆడపిల్లలే మొత్తం రాసి ఫిలప్ చేసి ఇచ్చేస్తారు. ఇక వచ్చేసారి వీడు ఎవరు ఉండరు, మొత్తం మా ఆడపిల్లలే ఉంటారు. వచ్చేసారి వీళ్ళందరూ గేట్ బయటనే ఉంటారు. ఈ పని చేయకపోతే ఉన్న వాళ్ళందరూ ముందల వరుసలనే మా మహిళలు కనిపిస్తారు. మీరు గినా చక్కగా చేయకపోతే వచ్చేసారి మీరు అంతా గేట్ బయట ఉంటారు, మహిళలు మొత్తం లోపల ఇక్కడ ఉంటారు. ఈ వేదిక మీద కూడా ఇక్కడనే కాదు, ఇక్కడ కూడా
మహిళల పెత్తనమే వస్తుంది. 33% రిజర్వ్ ఆల్రెడీ లోకల్ బాడీలో 50% వచ్చింది. రేపు అసెంబ్లీలో పార్లమెంట్లో 33% వస్తుంది. మీ పెళ్ళి అవుతుంది ఇంక అందరికీ. నేను చెప్తున్నా, మీరు ఏదో అనుకుంటారు ఎప్పటికీ మా చేతుల్లోనే పెత్తనం ఉంటుందని. అట్లా ఏం ఉండదు, దగ్గర పడ్డది. మీరు జాగ్రత్త చేస్తేనే ఏమన్నా వ్యవహారం నడుస్తుంది, లేకపోతే కానీ అంతే సంగతులు. అల్లికల్లి పూజకు పూజ, ఇంటికాడు ఉండి వంట చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ముందే చెప్తున్నా. మళ్ళా మా పాలు నవ్వుతుండు, నీకు కూడా అదే అవుతుంది. ఇంట్లో వంట వండి పిల్లలకు స్నానం చేపించి బడికి తోలే పరిస్థితి వస్తుంది. పాలు ఇక నిన్నేం ఓట్లకు అడిగేది ఏం లేదు. ఆ పక్కల ప్రమోద్కైనా నీకైనా ఆడ మాధవ్కైనా మీ అందరి పని అంతే అవుతుంది. అందుకే ఇవాళ మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఇది మనందరి గుర్తింపు. ఓటు పోయిందంటే, గ్రామంలో ఓటు లేదంటే ఆ గ్రామంలో మనిషి బతుకున్నా చచ్చిపోయినంత సమానమే అని మన వాళ్ళందరూ భావిస్తారు. అందుకే ఎవరి కష్టాలలో ఉన్నా, ఎవరి ఇతర ప్రాంతాలలో ఉన్నా వాళ్ళందరూ ఓట్లు రాపించే బాధ్యత మన పార్టీ నాయకులది. పేదవాళ్ళకు అండగా నిలబడి ఎట్లయితే మనం సంక్షేమ పథకాలు పేదోళ్ళకు రాపిస్తున్నామో, ఎట్లయితే వాళ్ళ పిల్లల చదువుల కోసం మనం సాయం అందిస్తున్నామో, అట్లనే ఈరోజు మన నాయకులు మండలాల వారీగా ఇవాళ ఒక్కొక్క మండలాన్ని కూడా టోటల్ చెప్తాను. కోసుగోళ్ళు ఎందుకో మరి ఓట్లప్పుడు బాగానే తెస్తారు కానీ లెక్కలప్పుడు మాత్రం ఇప్పుడు కాగితం ఇస్తుంది కదా, కోసుగోళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. అన్ని ఉత్తమ చెట్లు చెప్తున్నారు వీళ్ళు. ఏమొద్దు, నా దగ్గర లెక్క ఉందిగా, నేను లెక్క తీసుకొని వచ్చిన నరేందర్ చెప్తా. నేను చెప్తా కదా, నిన్న సాయంత్రం లెక్క నాది ఏం తప్పలే. నిన్న సాయంత్రాన్ని దౌలతాబాదులో 9,309 ఓట్లు జయించలేదు, ఇడిచిపెట్టారు మా వెంకట్రామయ్య. మరి ఎట్లా నడిపిస్తాడో నాకు తెలియదు. మద్దూరోళ్ళు 8,421, కొత్తపల్లిలో 3,630, కోస్గిలో 9,864. కోస్గోళ్ళు ఏడుకొచ్చిన పెత్తనం చెప్తారు, లొల్లి పెడతారు. మరి ఈడ మాత్రం వెనకాలే ఉండరు. ఇక చూడు, వేదిక మీద కూడా రఘు ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, ఈడ నరేందర్ ఉన్నాడు. వేదిక మొత్తం వీళ్ళే గుంజుకున్నారు. ఇక నేను నిన్న సాయంత్రాన్ని చదవదలుచుకున్నాను, ఇవాళ లెక్క చదవదలుచుకోలే. నేను నిన్న సాయంత్రాన్ని చదువుతున్నా. కోస్గిలా 9,864 ఓట్లు ఇంకా వీళ్ళు ఏం చేయలే. అది ముఖ్యంగా కోస్గి పట్టణంలో నరేందర్ ఏడ చైర్మన్ కూడా గానే సమస్య ఉన్నది. అందుకే చదివి వినిపిస్తున్నా. మళ్ళీ తర్వాత చెప్పలేదు, సార్ చెప్పలే, న్యాయమైంది, నా సంగతి తెలియదు అనుకుంటా. అందరి సంగతి తెలిసిన సురేష్ దొరా నీది కూడా చెప్తున్నా. విక్రమ్ 3,816 గుణమాల, ఇవి అట్లనే వెనుకబడి ఉన్నాయి. బొమ్మరాజ్పేటలు జర బాగానే చేసిరా, 500, 930. వీళ్ళు జర కష్టపడుతున్నట్టే కనిపిస్తుంది. 81% పైన బాగానే లైన్లకు లాక్కొచ్చారు. ఇంకా కొంచెం ఉన్నది, ఏం గెలింది కానీ తోక మిగిలింది బొమ్మరాజ్పేటలో. ఇక మీరు ఆ తోక కూడా బయటికి తీయాలి. అదే 82% వచ్చారు, మీరు జర బాగానే ఉన్నారు. ఇక ఆ తోక కూడా బయటికి తీయరు. దుద్యాల 5,460 ఓట్లు ఇంకా చేపించేది ఉన్నది. కొడంగల్లో కూడా కోసుకోలే వెనకాలనే ఉన్నారు సార్, అనుకోని 8,205 ఓట్లు ఇంకా కొడంగల్లో కూడా వాళ్ళతో పాటే నడిపిస్తున్నారు. మరి అందుకే ఈరోజు 8 మండలాలలో కలిసి 54,635 ఓట్లు మీరు ప్రక్షాళన చేసే పరిస్థితి ఉన్నది. 22% ఇది. 78, 79% వచ్చినాయి. 21, 22% మండలాల వారిగా. ఇగో ఇది లెక్కనే. ఇక నాయకులందరికీ నేను ముందే చెప్తున్నా, వాళ్ళది ఏం తప్పు లేదు, మీదే ఉన్నది విషయం అంతా. ఈడ ఎన్నుకున్న వాళ్ళదే ఉంది, ముందల వాళ్ళది ఏం లేదు. ఎన్నుకున్న వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పెత్తనాలు చేస్తామని బయట తిరుగుతుర్రు, ఊర్లో తిరుగుతే అల్కగా అయిపోతుంది. ప్రతి లీడర్కి వేదిక మీద ఉన్న వాళ్ళు చెప్తున్నారు, అన్ని ఊర్లు తిరగాల్సింది. ఎలక్షన్లు అప్పుడు ప్రచారానికి ఎట్లా పోయిరో 2023 నవంబర్లో ఎట్లయితే ఊరూరు తిరిగి ఓట్లేయమని అడిగినరో మండల నాయకులు, ప్రతి ఊరికి పోయి సమావేశం పెట్టి ఛాయ్ తాగి ఆడ కూర్చొని ఆ ఊర్లో అందరిని పిలిపించి, మన ముఖ్యమైన నాయకులందరిని పిలిచి, బిఎల్ఏ పేరేదో రాసి ఉంటారు, పిల్లగాడు ఎవరు చదువుకున్నాడని. కానీ నాయకత్వం వహించడానికి ఇంకొక ఆయన ఉంటాడు ఊర్లో. ఆయన ఏమంటాడు, ఆ పిల్లగాని పేరు రాసుకున్నావు కనుక వాంతోనే రాపించుకోపో అంటాడు. నన్ను అడిగినవా, నాకు చెప్పినవా అంటాడు. మండలం వాళ్ళు కూడా అంటారు, సార్ మమ్మల్ని అడిగినా మేము చేస్తుంటే కానీ అంటారు. మళ్ళీ మా ప్రశాంత్కినా, సార్ ఒక్క మాట చెప్పకపోయా, ఎన్నిసార్లు పట్నం పోయినా ఏంది కాకపోయా, అందుకే చేయలేదంటారు. అందుకే నేనే వచ్చి ఇక్కడ కూర్చొని అందరికీ, వేదిక మీద ఉన్నోళ్ళకే కాబట్టి వేదిక కింద ఉన్నోళ్ళందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కారం పెట్టి చెప్తున్నా, ఇది పేదోళ్ళ సమస్య.
ఇది నా సమస్యనో నీ సమస్యనో తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళ సమస్య కాదు. కూలీనాలు వేసుకునే పేదోళ్ళ సమస్య, ఆడబిడ్డల సమస్య, దళితుల సమస్య, గిరిజనుల సమస్య, మైనారిటీల సమస్య. ఓటు పోయిందంటే సర్వం పోయినట్టే. మనం అంత అన్యాయం చేస్తే మనకి బాధ్యత ఉండి కూడా తప్పు. అందుకే సర్పంచులు కానీ, స్థానికంగా ఉండే నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ పూర్తిగా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పని చేసి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా దీన్ని అంతా కూడా ప్రక్షాళన చేయాలి. మరి కొడంగల్తో పాటు ఇటు నారాయణపేట జిల్లాలో రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన్నే సొంతంగా ఊరూరు బూతు బూతు తిరుగుతాడు. పరిగిల పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మరి మా మనోహర్ ఏం చేస్తుండో, ఎకరాలు కొని గజాల బకరాలకు అమ్ముతుండేమో తెలియదు, కానీ అదొక 10 రోజులు మా మనోహర్ వాయిదా పెట్టాల్సిందే. ఎకరాలు కొని బకరాలకు అమ్మేది ఒక 10 రోజులు సెలవు పెట్టి బూతు వైజు తిరగాల్సిందే. అధ్యక్ష, నీది కూడా బాధ్యతనే. జిల్లా మొత్తం శివన్న నారాయణపేట మా డాక్టర్ అమ్మకు చెప్పి నువ్వే 84. అందుకే చెప్తున్నా, ఇటు ఉన్నోళ్ళ వేదిక మీద ఉన్నోళ్ళకి అందరికీ నియోజకవర్గాల వారిగా నాకు ఇది ఒక్కటే కాదు, రాష్ట్రం అంతా నా బాధ్యతనే. అందుకే ఇటు ఉన్నోళ్ళందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు. కొడంగల్ అగిన అనే దెబ్బ తగిలిందంటే రాష్ట్రంలో ఏం చెప్పినా ఉత్తజోలే అవుతుంది. అవునా? ఇప్పుడు నేను ఏనన్నా పోయి కొడంగల్ నుంచి పోయి వరంగల్ ఉపాన్యం ఇస్తే కొడంగల్ ఏం చేసినావు సార్ మా దగ్గర చెప్తున్నావు అంటారు. అవునా? అందుకే అందరికంటే నెంబర్ 1 మనం ఉండాలి. ఇలా పొజిషన్ నెంబర్ 1 మనకుంటే ఇందులో కూడా మన నెంబర్ 1 ఉండాలి. ఇలా వాళ్ళందరూ మన మీదనే పగబట్టి కదా పంచాయతీకి వస్తున్నారు. మన దెబ్బకే కదా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మొన్నటి వరకు నిప్పు ఉప్పు లాక్కున్న వాళ్ళు, తాస్పాము ముంగిస లాక్కున్న వాళ్ళు ఇప్పుడు అల్లై బల్లై వేసుకొని తిరుగుతున్నారు చీకట్ల. మన దెబ్బకే కదా. అందుకే మనల్ని దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మిత్రులారా, అందరం అప్రమత్తంగా ఉండాలి. రాబోయే వారం రోజులు ఇక ఇంటికాడ సెలవు పెట్టుర్రి, ఇంట్లో కూడా చెప్పుర్రి. ఇంటికాడ రోజు పొద్దున్నే 2 గంటల సమయం ఇంటి ఆమెకు చెప్పి, మా అక్కలకు మా చెల్లెళ్ళకు కూడా చెప్తూ ఇంటి ఆయనకు సెలవు రమ్మ ఒక వారం రోజులు ఈ పని మీద దిప్పురి. రోజు పొద్దుగాలు లేవంగానే గుర్తు ఏరి, సార్ ఏవో పని చెప్పాయి కదా ఏం చేస్తున్నావు అని రోజు రాగానే అడుగురు. ఇంటికి రాగానే పొద్దుగాల బయటికి దోలురి, సాయంత్రం ఇంటికి రాగానే ఏం పని చేసినావు అని మా అక్కల్ని అడగమని చెప్తున్నాను. లేకపోతే వాళ్ళు చెప్పకుండా ఊర్లో వేసి చెట్ల కింద కూర్చొని పెత్తనం చేస్తారు. లేకపోతే 100 ఉంటే తాండూరు పోతారు, 1000 ఉంటే పట్నం పోతారు. మళ్ళీ దావతులకి ఇక తక్కువ లేదు. అందుకోసమని రోజు మా అక్కలకు అందరికీ చెప్పేది ఒకటే, పొద్దుగాల సార్ చెప్పిన పని ఏం చేస్తావని, సాయంత్రం వచ్చినాక సార్ చెప్పింది ఎంత చేస్తావని రోజు లెక్క అడుగుతారంటే ఈ వారం రోజులలో అందరికీ న్యాయం జరుగుతుంది, పేదోళ్ళకు మేలు జరుగుతుంది. ఏ ఒక్క పేదోళ్ళ ఓటు కూడా పోకుండా చూడాలి. ఇది ఒక మైనారిటీలదో మెజారిటీలదో సమస్య కాదు, ఇది పేదోళ్ళ సమస్య. పేదోడు ఎవరి పక్కన ఉంటాడంటే కాంగ్రెస్ పక్కన ఉంటాడు. పేదోని ఓటు తీసేస్తే ఆటోమేటిక్గా అంత అయిపోయినట్టే అని వాళ్ళిద్దరు లెక్కలు పత్రాలు వేసుకొని మన ఢిల్లీకి పోయి కూడా రేవంత్ రెడ్డి దగ్గర 35,000 దొంగోట్లు ఉన్నాయని అన్నట్టు. అవునా? ఏం చూసు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ వారసులు అంతా కట్టగట్టుకొని 35,000 ఓట్లు అంటే మనకు సరిగ్గా ఎంత మెజారిటీ వచ్చిందో అవన్నీ దొంగోట్లు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ కుట్ర ఎట్లుందో చూడు, చెప్పకనే చెప్తున్నారు వాళ్ళ కుట్ర. ఇవి తీస్తే ఇక చక్కగా అవుతుందని. మరి అందుకే 55,000 ఓట్లు ఈరోజు ఇప్పటి పక్కకున్నాయి. కాకపోతే 10 రోజులు సమయం ఉంది. ఈ 10 రోజులు